అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా బంటింగ్స్, మా కార్యకర్తలు కష్టంతోని రైతుల పక్షాన మా నాయకులకు స్వాగత తోరణాలు కడితే అవి చించేసిండ్రు, ఫ్లెక్సీలు చించేసిండ్రు. దీనికి వ్యతిరేకంగా మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేషన్ కమిషనర్ వివరిస్తున్నటువంటి కలెక్టర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు చేస్తున్నారని మామూలు పోయి అడిగితే మా కార్పొరేటర్ పైన, మా కార్పొరేటర్ భర్తల పైన, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన మరి అక్రమ కేసులు పెట్టి 4 రోజుల నుంచి వాళ్ళ ఇళ్లలో పండుకొనియకుండా అనేక ఇబ్బందులు పెట్టి దాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరోవైపు మా కేటీఆర్ గారు ఏమన్నారు, ఆ రోజు ఆర్ట్స్ కాలేజ్ సభలో ఇదే పిసిసి ఇప్పుడున్నటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే అన్నారు, రైతు బంధు మేము ఆపము, ఏ కాంగ్రెస్ నాయకుడు ఆపడు. ఇదే మీరు చూడు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా? ఇప్పుడు వారే అన్నారు, రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు మేము దివానగాలమా, అవులాగాలమా అన్నది వాళ్ళే. ఈ రోజు మేము రైతులకు తెలియజేస్తున్నాం. వారు అన్న మాటలు చెప్తుంటే ఇక్కడ ఒక కొంతమంది హౌలాగాళ్ళు జమైనరు. అక్కడ ఒక పెద్ద హౌలాగాడు అయితే ఇక్కడ ఒక చోటమోట హౌలాగాడు ఉన్నాడు. వాడిపై మా అధినేత కేటీఆర్ గారి పైన సుబేదార్ పోలీస్ స్టేషన్ లో మరి 504, 505 అటు సెక్షన్, ఎన్ని సెక్షన్లైనా పెట్టుకో హౌలాగాన్లు. ఈ హౌలాగాన్లు ఎన్ని సెక్షన్లు పెట్టుకున్నా, ఈ చూతగాన్లు ఎన్ని సెక్షన్లు పెట్టుకున్నా పరిపాలన చాతగానే చౌటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు చూస్తుంది.